హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మేము హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళాము. ఇది జండెన్ వాలన్ హనుమాన్ మందిర్ అంటారు. ఈ మందిర్ వచ్చేసి కరోల్బాగ్ మెట్రో స్టేషను అలాగే జండివాలన్ మెట్రో స్టేషన్ దగ్గర నుండి కనిపిస్తుంది. ఇంకా జండివాలన్ మెట్రో స్టేషన్ బయటకు రాగానే ఈ టెంపుల్ ఉంటుంది. దీని హైట్ వచ్చేసి 108 ఫీట్. దీనిని 1994లో స్టార్ట్ చేశారు. 2008లో కంప్లీట్ అయింది. 13 ఇయర్స్ పట్టింది. దీనికి ఈవినింగ్ సాయంత్రం హారతి టైంలో హనుమంతుడి యొక్క చేతులు కదులుతాయి. అప్పుడు మనకి ఛాతీ పైన శ్రీరాముడు అలాగే సీతాదేవి యొక్క ఫోటో కనిపిస్తుంది. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపల చూడటానికి కూడా అన్ని దేవతలు కూడా ఉంటారు. లోపల ఒక 3 ఫ్లోర్స్ ఉంటుంది లోపల చూడటానికి మొత్తమును. మనకి ఎంట్రన్స్ అలాగే ఎగ్జిట్ కూడా చాలా బాగుండిద్ది. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళటానికి బయటకు రావటానికి కూడా. ఇంకా ఈ టెంపుల్ చూసుకొని ఇంకా మెట్రో ఎక్కి మళ్ళీ జోర్బాగ్ మెట్రో స్టేషన్కి వెళ్ళాము. అక్కడ దగ్గరలోనే లోధి గార్డెన్ హుమయూన్ టాంబ్ ఉంది. ఇంకా మనం మెట్రో స్టేషన్ దగ్గర నుండి ఒక 10 రూపీస్ ఇస్తే మనల్ని తీసుకొని వెళ్తారు లోధి గార్డెన్కి. ఇంకా ఇక్కడ ఈ గార్డెన్లో మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్కి వస్తారు. ఇంకా చాలామంది ఫ్యామిలీస్తో పిక్నిక్ లాగా కూడా ఇక్కడికి వస్తున్నారు. అలాగే ఈ గార్డెన్ అంతా 90 ఎకరాస్లో ఉంది. అంటే 90 ఎకరాల్లో ఉందన్నమాట ఇదంతా. ఈ గార్డెన్లో ఏంటంటే చిన్న చిన్న కోటల్లా ఉన్నాయి. వాటిలో ఏంటంటే పాలించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క సమాధులు ఉన్నాయి దీంట్లో. లోపల మొహమ్మద్ షా అలాగే సికందర్ లోడి, షీషా గుమ్మడ్, బారా గుమ్మడ్ వీళ్ళ యొక్క సమాధులు ఉన్నాయి లోపల. వీళ్ళందరూ లోధి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే లోధి డైనెస్టీ నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. లోధి డైనెస్టీకి ముందు మనకి సయ్యద్ డైనెస్టీ ఉంది. తర్వాత మనకి లోధి డైనెస్టీ వచ్చింది. ఇంకా ఇదే లాస్ట్ అన్నమాట. మనకి సుల్తాన్ ఢిల్లీని పాలించిన వాళ్ళు వీళ్ళందరూ సుల్తాన్లు. వీళ్ళందరూ ఆఫ్ఘన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట. ఇంకా తర్వాత మనకి మొఘల్ రూల్ అన్నది స్టార్ట్ అయింది. ఇంకా లోధి గార్డెన్ అంతా చూసేసి హుమయూన్ టాంబ్కి వెళ్ళాము. ఇంకా మనకి బయటకు రాగానే ఆటోస్ ఉంటాయి. 50 రూపీస్ తీసుకున్నారు మాకైతే ఆటో అక్కడికి హుమయూన్ టాంబ్కి వెళ్ళటానికి. ఇంకా హుమయూన్ టాంబ్కి వెళ్ళాము చూడటానికి. ఇంకా లోధి గార్డెన్ అంతా చూసేసి ఇంకా బయటకు వెళ్ళి ఆటో ఎక్కి హుమయూన్ టాంబ్కి వెళ్ళాము. 50 రూపీస్ తీసుకున్నారు ఛార్జెస్ ఆటోకి. ఇంకా హుమయూన్ టాంబ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటంటే ఎంట్రీ టికెట్ ఉంది 40 రూపీస్. ఇలా కాయిన్స్ ఇస్తారు, అలాగే చిన్నది స్లిప్ లాంటిది ఇస్తారు టికెట్. ఇంకా కాయిన్స్ ఏంటంటే మనకి లోపల చెకింగ్ చేసే దగ్గర తీసేసుకుంటారు వాళ్ళు. ఇవన్నీ ఒకేలా ఉంటాయి లోపల చూడటానికి అన్నీ. మీకు అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ మనకి బయట ఒక బోర్డు కూడా ఉంటుంది. మనం చూసే ప్రతి కోటది కూడా వాళ్ళ గురించి అన్నీ ఉంటుందన్నమాట మ్యాటర్. మనం చదువుకోవచ్చు. ఇంతకీ హుమయూన్ ఎవరా అని చూస్తున్నారా? వాళ్ళు మొఘల్ ఎంపెరర్స్ అన్నమాట. వాళ్ళు మొఘల్ ఎంపెరర్లో ఫస్ట్ బాబర్, తర్వాత వాళ్ళ కొడుకే హుమయూన్ అనే ఆయన. హుమయూన్ కొడుకు అక్బర్. ఇక్కడ హుమయూన్కి 2 భార్యలు, హజీ బేగము అలాగే హమీదా బేగము. ఈ హజీ బేగం గారు హుమయూన్ చనిపోయిన 9 సంవత్సరాల తర్వాత ఈ హుమయూన్ టాంబ్ని కట్టించారు. పెర్షియన్ నుండి ఆర్కిటెక్చర్ను పిలిచి మరీ కట్టించారు. ఇది పూర్తవడానికి కూడా 7 ఏళ్ళ టైం పట్టింది. ఇది మొత్తం 30 ఎకరాల్లో ఉంది ఈ హుమయూన్ టాంబ్ అనే ప్లేస్ అంతా. ఇక్కడ హుమయూన్ సమాధి అలాగే అతని భార్యల యొక్క సమాధులు, షాజహాన్ కొడుకు యొక్క సమాధి, అలాగే ఇంకా మొఘల్ రాజులు కూడా చాలామంది సమాధులే ఉంటాయి లోపల. ఇదిగోండి ఇదంతా హుమయూన్ టాంబ్ యొక్క లేఅవుట్. మొత్తం ఇలా ఉంటుంది. ఇంత పెద్ద ప్లేస్ అన్నమాట ఇది. ఇంకా అక్కడ ఇది చిన్న మ్యూజియంలా పెట్టారు. ఇవన్నీ అక్కడ తవ్వకాల్లో దొరికినవి ఉంటాయి కదా, అవన్నీ అన్నమాట. నోట్ అది 10 రూపీస్ నోట్ అది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది అసలైనది హుమయూన్ యొక్క సమాధి దీంట్లోనే ఉంది.
ఇంకా లోపల ఇవన్నీ చూసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.